దేవుని యొక్క మాటను నమ్మడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మాటను నమ్మడం చాలా ప్రాముఖ్యం. కెన్నెత్ కోప్లాండ్ గారు చాలా గొప్ప, చాలా మంచి దైవజనులు. ఆయన ఒక స్టేట్మెంట్, చాలా సింపుల్ స్టేట్మెంట్ అన్నమాట. గంట సేపు బాగా ప్రసంగం చేసి లాస్ట్లో ఒక్కటే మాట చెప్పేసి వెళ్ళిపోతాడంట ఆయన. ఇప్పుడు కూడా మీరు నమ్మితే ఇది పని చేస్తుంది, నమ్మకపోతే పని చేయదు, బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడంట. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ విల్ వర్క్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ విల్ నాట్ వర్క్, బాయ్, గుడ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడంట. సో బిలీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నమ్మడమే కీలకమైనది. హల్లెలూయా. ఏదైనా ఒక వాక్ వచ్చినప్పుడు ఇది దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తించగలిగే సున్నితత్వము మనకు ఉండాలి. ప్లస్ ఆ మాటను నమ్మాలి. నమ్మినప్పుడే ఆ వాక్యము పని చేస్తుంది. హల్లెలూయా. సో మన విలువను పెంచబోయే యేసయ్యకి 2 చేతులు పైకెత్తి ఆయన నామని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. ఉపవాసం గురించి 2 రకాల బోధలు ఉన్నాయి. ఒక బోధ, విపరీతమైన బోధ ఏంటంటే ఇక ఉపవాసమే సర్వస్వం అన్నమాట. ఉపవాసం గురించి వారు మాట్లాడని రోజు ఉండదు. ఉపవాసం గురించి వారు ప్రస్తావించని ప్రసంగము ఉండదు. ఉపవాసం ఉపవాసం ఉపవాసం. వారు ఎప్పుడున్నా కూడా ఉపవాసం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆ ఉపవాసం అన్నటువంటిది అది చాలా పెద్ద మేజర్ ఇష్యూ అని, చాలా పెద్ద సబ్జెక్ట్ అని, తర్వాత చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. అంటే అది అన్నిటికీ మందు అదే అని, అన్నిటికీ పరిష్కారం ఉపవాసం అని ఒక రకమైనటువంటి బోధ ఉంటే, ఇంకో రకమైన బోధ కొత్త నిబంధనలో రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, ఎవరికి చెప్పలేదు పౌలు మీరు 10 రోజులు ఉపవాసం ఉండండి, 21 రోజులు ఉపవాసం ఉండండి, 40 రోజులు ఉపవాసం ఉండమని ఒక్క సూచన కూడా పౌలు గారు సంఘాలకు అన్ని పత్రికలు రాస్తే అన్ని పత్రికలకు ఇవ్వలేదు. కాబట్టి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని ఏమండి, అది ఒక విపరీతమైనటువంటి బోధ. 2 రకాల విపరీతమైన బోధలు. కొంతమంది ఎక్కువ ఉంటారు, కొందరు అసలు ఉండరు. సో కనుక బ్యాలెన్స్ అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. మీరు అంగడికి వెళ్ళినప్పుడు సరిగా తూకం లేకపోతే ఏమన్నా బాగుంటుంది చెప్పండి? ఒక రకం తూకము మనకు మేలు, ఇంకొక రకం తూకము వాళ్ళకు మేలు అవుతుంది కదా. బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకు మనకు మంచిది. బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. వాళ్ళు తృప్తిగా ఉంటారు, మనం తృప్తిగా ఉంటాం. ఒకటి కిందికి పోయినా ఎవరికొకరికి నష్టం అనమాట. ఇన్ ద సేమ్ వే ఉపవాసం గురించి కూడా ఒక సమతుల్యత కలిగినటువంటి బోధ మనకు అవసరం. మనము ఏ బోధ వినాలో తెలుసుకోవాలి, ఏ బోధ వినకూడదో తెలుసుకోవాలి. ఆ జ్ఞానము లేకుంటే చాలా కష్టం. ఒక కలెక్టర్ గారు అన్నారు, ఒక కలెక్టర్ గారితో ఇంటర్వ్యూ చేస్తూ, మీరు గ్రామంలో పుట్టి పెరిగారు, ఈనాడు చాలామంది సిటీలో ఉన్నటువంటి వారు దురలవాట్లకు లోనైపోయి పాడైపోయినటువంటి వారు ఉన్నారు, కానీ మీరు గ్రామంలో పుట్టారు, మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు, మీరు సివిల్స్లో ఇంత టాపర్ అయిపోయారు, మీరు కలెక్టర్ అయ్యారు, అసలు ఏమిటి మీ రహస్యం అంటే ఆయన కొన్ని రహస్యాలు చెప్తూ ఒక మాట చెప్పాడు, నాకు భలే నచ్చింది. అది ఏమన్నాడంటే, ఆయన ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకోవాలి, ఏ పుస్తకాలు చదవకూడదో తెలుసుకోవాలి అన్నాడు. ఏవి చదవాలో తెలుసుకోవాలి, ఏది చదవకూడదో తెలుసుకోవాలన్నాడు. నాకు భలే నచ్చింది ఆ మాట. మనం కూడా అంతే కదా. ఏ బోధ వినాలో తెలుసుకోవాలి, ఏ బోధ వినకూడదో కూడా తెలుసుకోవాలి. ఏ బోధను అంగీకరించాలో తెలుసుకోవాలి, ఏ బోధను అంగీకరించకూడదో తెలుసుకోవాలి. ఏ బోధ దేవుని నుంచి వస్తుందో, ఏ బోధ మనుషుని యొక్క మనసు నుంచి వస్తుందో తెలుసుకోవాలి. ఆ విచక్షణ లేకపోతే మనము నష్టపోతాం. అందుకే ఉపవాసం గురించి పరిశుద్ధాత్ముడు కంకణం కట్టుకొని నన్ను పూర్తిగా తన వశము చేసుకొని ఉపవాసం గురించి ఒక సమతుల్యత కలిగినటువంటి ఒక మంచి పుస్తకాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన వ్రాయిస్తున్నాడు. హల్లెలూయా. కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని మాసాలు మరి భోజనం గురించి, ఫుడ్ గురించి చాలా పరిశోధన చేశాను. నాకు అర్థమయ్యేది కాదు, నేను ఎందుకు ఇంత పరిశోధన చేస్తున్నాను. ఫుడ్ గురించి, ఏవి తినాలా, ఏవి తినకూడదు, ఎంత తినాలా, వీటి గురించి ఏం లేదు, ఇదే ధ్యాస అనమాట. బైబిల్ చదివినట్టు చదివాను నేను. బైబిల్ చదివినట్టు, బైబిల్ ప్రసంగాలు విన్నట్టు, ఫుడ్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు నేను ఇంత ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఆ సమాచారం అంతా కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సంఘానికి అందించాలని. హల్లెలూయా.
ఇక మీదట ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత ఎవరు కూడా తప్పుడు పద్ధతిలో ఉపవాసం ఉండకుండా, ఫలహీనమైనటువంటి ఉపవాసాన్ని ఎవరు కూడా చేయకుండా ఆ పుస్తకము ఆపుటకు దేవుడు ఒక ఆయుధముగా దేవుడు ఆయన నియమించుకున్నాడు, ఆయన తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. నేను అంటాను, అది ప్రతి విశ్వాసి చేతిలో, ప్రతి దైవజనుని చేతిలో ఆ పుస్తకం ఖచ్చితంగా ఉండాల్సిందే. చదవకుండా పోతే అది వాళ్ళ కర్మ. దేవుడు ఏమంటాడు, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనను, నన్ను కనుగొనని వాడు ఎంటిగా ఏమన్నాడు, తనకు తాను హాని చేసుకున్నాను అంటాడు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను, నన్ను కనుగొనని వాడు తనకు తాను హాని చేసుకొనును. పుస్తకం చదివిన వారు జీవమును పొందుకుంటారు, చదివినటువంటి వారు తమ ఆరోగ్యాన్ని తాము పాడు చేసుకుంటారు అన్నమాట. సో మీ ప్రార్థనలు బలంగా వస్తే, బలంగా మీరు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని సంపూర్ణంగా ముగిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో ఉపవాసమునకు ఒక మంచి స్థానం ఉంది. సో అందుకే దేవుడు ఒక అధ్యాయాన్నంతా కూడా ఉపవాసం గురించి వ్రాయించాడు. ఒక అధ్యాయం, ఒక పెద్ద అధ్యాయం, 14 వచనాలు, ఒక పేజ్ అంతా ఉపవాసం గురించే ఉంటుంది. ఒక బైబిల్లో ఒక పేజ్ అంతా ఉపవాసం గురించి దేవుడే వ్రాయించాడు. ఇది ప్రవక్తల యొక్క అభిప్రాయం కాదు, ప్రవక్తల యొక్క బోధ కాదు, దేవుడే బోధ. గాడ్ టాట్ అబౌట్ ఫాస్టింగ్. దేవుడే బోధించాడు. మామూలు కొంతమంది అంటుంటారు, పౌలు ఉపవాసం గురించి ఏం బోధించలేదు, పెద్ద ప్రాముఖ్యమైనది కాదన్నారు. దేవుడు బోధించాడు. దేవుడే ఉపవాసం గురించి బోధించాడు. ఇందులో 2 రకాల ఉపవాసాలు ఉన్నాయి. 2 రకాల ఉపవాసం. ఒక ఉపవాసము ఫలితాలను తెచ్చేది, మరొక ఉపవాసము ఫలితాలు తేనేది. ఒక ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము, మరొక ఉపవాసము దేవునికి ఇష్టము లేని ఉపవాసము. ఒక ఉపవాసము దేవుడు లక్ష్య పెట్టేది, మరొక ఉపవాసము దేవుడు కేర్ చేయనటువంటిది, లక్ష్య పెట్టనటువంటి ఉపవాసము. ఒక ఉపవాసాన్ని దేవుడు నియమించాడు, ఇంకొక ఉపవాసాన్ని మనుషులు నియమించుకున్నారు. సో 2 రకాల ఉపవాసాలు ఉన్నాయి. క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రకాల్లో ఏదో ఒక ఉపవాసాన్ని చేస్తూనే ఉంటారు. కొంతమందికి ఉపవాసం అంటే ఏమిటో కూడా తెలియదు, ఉండలేరు, మేము బతకలేము అంటారు. సో ఈరోజు యెహోవాకు ప్రతికూలమైన ఉపవాసం ఏమిటి, యెహోవాకు అనుకూలమైన ఉపవాసం ఏమిటి అన్న విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మార్నింగ్ సర్వీస్లో యెహోవాకు ప్రతికూలమైన ఉపవాసం అని 2 రోజులు కూడా నేను క్లుప్తంగా బోధించాను. ఫాస్ట్గా 2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. దేవుడు ప్రవక్తతో మాట్లాడితే ఏమన్నాడంటే, యెషయా గట్టిగా ప్రసంగం చేయ అంటున్నాడు. అందుకే కొన్నిసార్లు మేము కేకలేసి చెప్తాం. కేకలు ఇక్కడ ఆయన అంటే ఏమన్నాడు, ఎలుగెత్తి. సాఫ్ట్ ప్రసంగాలు ఎప్పుడు సాఫ్ట్ ప్రసంగాలు కాదు, ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేసి చెప్పాలంట. ఏం చెప్పాలంట, నా ప్రజలు తిరుగుబాటు చేశారు, నా ప్రజలకు పోయి వాళ్ళ తిరుగుబాటు చెప్పు. తర్వాత యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయి. ఏంటంట, వారు చేసిన తిరుగుబాటు ఏంటి, వారు చేసిన పాపాలు ఏంటి. 2వ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. వీరేం చేస్తున్నారంటే అనుదినము ప్రార్థన చేస్తున్నారు. అనుదినము దేవుణ్ణి ఏమడుగుతున్నారు తెలుసా, ప్రభువా నువ్వు మాట్లాడవా అని అడుగుతున్నారు. అనుదినం ఏమంటున్నారు తెలుసా, నిన్ను చూడాలని ఉంది యేసయ్యా, నిన్ను చూడాలని ఉంది, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీవు ఉంటే నాకు చాలనయ్యా, నీవు లేకపోతే నేను బ్రతకలేనా. ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రార్థనలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు కనపడాలి ప్రభువా, నా పక్షంగా నా శత్రుల మీద పగ తీర్చుకో, ప్రతీకారం చేయి, తీర్పు తీర్చాయా అని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడేమో మోకాళ్ళేసి ఎలుగెత్తి 2 చేతులు పైకెత్తి ప్లస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మంచిగా ప్రార్థన చేస్తారు. చూడండి ఏమన్నా తప్పుందా ఇందులో. మంచిగా ప్రార్థన చేసి ఆమేన్ అని 3 సార్లు అంటారు, కొంతమంది 7 సార్లు అంటారు ఆమేన్ అన్న తర్వాత
అసలు విశ్వరూపం మొదలవుతుందంట వీరికి. ఆమెన తర్వాత ఏమంటున్నారు తెలుసా? దేవుని గురించి, ప్రభువా మేము ఉపవాసం ఉన్నాం, నువ్వు ఎందుకు మా ఉపవాసానికి జవాబు ఇవ్వడం లేదు? మేము కడుపు కాల్చుకుంటున్నాం కానీ జవాబు ఇవ్వడం లేదు. ఉపవాసం ఉండి మేము సరి అయినటువంటి ప్రార్థన మేము చేస్తున్నాం కానీ మాకు జవాబు ఎందుకు రావడం లేదు? ఎందుకయ్యా నువ్వు అసలు పట్టించుకోవడం లేదు? ఎందుకయ్యా మేము ప్రార్థన చేస్తాం, మా ప్రార్థన నీవు ఆలకించడం లేదు? మంచి ప్రార్థన చేస్తున్నాం కదా, స్వార్థం కొరకు మేమే అడగడం లేదు కదా, నిన్ను చూడాలని అడుగుతున్నాం కదా, నీ మార్గాలు నీ చిత్తం తెలుసుకోవాలని అడుగుతున్నాం కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, నువ్వెందుకు స్పందించడం లేదు అని వీరు అంటుంటే దేవుడు చాలా ఫీల్ అయిపోయాడు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే దేవుని మీద నిందేస్తున్నారు. మా వరకు మేము బాగున్నాం, ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీవు మాత్రము మా ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు ప్రభువా అని దేవుని ప్రశ్నిస్తుంటే ఏమంటే దేవుడు యెషయా దగ్గరికి వచ్చి, వాళ్ళకు కళ్ళు మూయబడ్డాయి, ఏమండి వాళ్ళ మనసు నిండా క్రొవ్వు ఉంది, వారి హృదయం క్రొవ్వినది, మామూలుగా చిన్న మాటలతో సన్నగా చెప్తే వారికి అర్థం కాదు, గట్టిగా బిగ్గరగా కేకలు వేసి ఎలుగెత్తి 2 చెవులు మూసుకునేటట్లు చెప్పు అని యెషయాకు చెప్పి ఇక మొదలుపెట్టు అన్నాడు. ఏంటి వీరి యొక్క పరిస్థితి అంటే చూడండి, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేదురు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినం అనగా శనివారం అసలు ఏ పని చేయకూడదు, ఇంటి దగ్గర ఉండాలన్నమాట. దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అస్ రైట్ నౌ. మనకు ఇప్పుడు అప్లికబుల్ కాదు, ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత దీని యొక్క అసలైన అర్థం ఏమిటో ప్రభు చూపించాడు. సో కనుక ఇది అప్లికబుల్ కాదు. సో వారు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో ఒక నియమం ఉంది, ఆ నియమం తర్వాత మాకు కనిపిస్తుంది. సో వీరు వ్యాపారం చేస్తున్నారంట. వ్యాపారం ఎలా చేస్తున్నారు? నీ పని వారి చేత కఠినమైనవి చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఉపవాసం ఉన్నారు వీరు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఆమెనంది తర్వాత ఇంకా పనికి పోతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? పనికి వెళ్ళొద్దు అన్నాడు. పనికి వెళ్ళొద్దు, ఇంటి పాటునే ఉండండి అంటే లేదు మేము పని చేస్తే డబ్బులు వస్తాయి. వీళ్ళు పని చేయడమే కాకుండా వీరి కింద పని చేసే వారితో మామూలు పని కాదు, కఠినమైన పని చేస్తున్నారు. అంటే వారి యొక్క కఠినమైన హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉన్నారు కానీ హృదయము మనుషుల ఎడల కఠినంగా ఉంది. కఠినమైన మనసుతో చేసే ఉపవాసం అని పేరు పెట్టచ్చు. దీన్ని దేవుడు పట్టించుకోడు. రెండవది కలహపడుచు. దీనికి ఏం పేరు పెట్టాలంటే కలహాల ఉపవాసము. కలహ ప్రియులు ఉంటారు కొంతమందికి. కొట్లాడంది వారికి నిద్ర రాదు, ఒక మాట అనంది వారికి నిద్ర రాదు. ఉపవాసం ఉన్నామా లేమనేది వారికి. ఉపవాసం ఎప్పుడు తెలుసా? ప్రార్థనప్పుడు ఉపవాసం ఉన్నాం ప్రభు అని ఆడ కన్నీళ్ళు గారుస్తారు, కానీ ఆమెనకల అందరికీ కన్నీళ్ళు తెప్పిస్తారు. ఆమెనన్న తర్వాత ఏమండి బయటకు వచ్చి అందరికీ కన్నీళ్ళు తెప్పిస్తారు. కానీ ప్రార్థన అంటూనే అసలు ఏంటి లీటర్ల కన్నీరు విడుస్తారు, బయటకు వస్తేనే ఈతలకు ఏడిపిస్తారు అన్నమాట. కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయంగా. ఏమండి ఏమో సైలెంట్ అయిపోయారేమో. గుద్దులాటల ఉపవాసం, అన్యాయపు ఉపవాసం, వివాదాల ఉపవాసం, కలహాల ఉపవాసం. ఓ పక్క ఉపవాసం ఉన్నారు, ఒక సైడ్ ఏమో ప్రార్థన చేస్తున్నారు, ఇంకొక సైడు గుద్దులాట ఆడుతున్నారు. ఒక సైడు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఇంకో సైడు కలహము. ఒక సైడు ఉపవాస ప్రార్థన, ఇంకో సైడు నోరు బారేసుకోవడము. ఓ సైడు ఉపవాస ప్రార్థన, ఇంకో సైడు అన్యాయం చేయడము. ఒక సైడు ఉపవాస ప్రార్థన, ఇంకొక సైడు ఏమైనా కింద పని చేసే వాళ్ళపైన కఠినముగా ప్రవర్తించడము. సో ఇటువంటి ఉపవాసము చేస్తూ హృదయ స్థితిని వారు ప్రక్కన పెట్టేసి, దేవుడు ఏం కోరుకుంటున్నాడని దాన్ని ప్రక్కన పెట్టేసి కేవలం కడుపు కాల్చుకొని మాకు జవాబులు ఇవ్వు ప్రభు అని అడుగుతున్నారు. ఇది తప్పు. ఇటువంటి ఉపవాసాన్ని నేను లక్ష్య పెట్టను, అసలు కేర్ కూడా చేయనని వారికి చెప్పు అన్నాడు. ఎంతకాలం నుంచి నువ్వు ఉపవాసం చేస్తున్నావు? నువ్వు ఉపవాసం చేసిన దానికి దేవుడు వాగ్దానం చేశాడు. రహస్యముగా నీ యొక్క ఉపవాసాన్ని చూసే నీ పరలోకపు తండ్రి బహిరంగంగా నీకు బహుమానం ఇస్తానని చెప్పాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని బహుమానాలు నువ్వు పొందుకున్నావు? హౌ మెనీ రివార్డ్స్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫాదర్ ఇన్ సీక్రెట్ పబ్లిక్లీ.
సో ఉపవాసానికి నువ్వు బహుమానాలు పొందుకోలేదంటే నో, దిస్ ఈస్ ద టైమ్ టు సెట్ రైట్ ఎవ్రీథింగ్. ఈ యొక్క సమయంలో ప్రతిదీ కూడా, ప్రతి స్క్రూ కూడా టైట్ అయిపోవాలి, లూజ్గా ఉన్నది ప్రతిదీ టైట్ అయిపోవాలి. ఈ రోజు నుంచి నీవు ఉపవాసం చేస్తే ఖచ్చితంగా ఆ ఉపవాసానికి జవాబును పొందుకొని తీరాలి. హల్లెలూయా. ఎందుకంటే సరి అయిన పద్ధతిలో, దైవికపరమైన పద్ధతిలో ఉపవాసం చేస్తే ఎటువంటి దీవెనలు ఉన్నాయో ఈ యొక్క అధ్యాయంలో ప్రభు చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడు? నీవు ఉపవాసం చేయనప్పుడు మనుషులందరికీ కనిపించాలని వేషధారి వలె చేయొద్దు, మనుషుల చేత అభినందించబడేదానికి చేయొద్దు, ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచు, రహస్యంగా నిన్ను చూచు నీ తండ్రి నీకు బాటంగా ప్రతిఫలం ఇస్తాడు. ఏ ప్రతిఫలం ఇస్తాడో ప్రభు చెప్పలేదు. ఏ ప్రతిఫలం ఇస్తాడంటే ఇందులో ఉన్నాయి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ప్రతిఫలాలు ఉన్నాయి. మొదటగా ఎలా చేయకూడదో చెబుతూ ఉంటున్నాడు. సో కనుక వీరు ఈ రీతిగా ఉపవాసం చేస్తున్నారు. ఈ యొక్క ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెట్టను అని చెప్పాడు. 9వ వచనం చూడండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగానే నేను ఉన్నాను అనను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. ఆహారం ఒక్కటి మానుకుంటే సరిపోదండి, మాంసం ఒకటి మానుకుంటే సరిపోదు, నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఒక్కటి మానుకుంటే సరిపోదు. దాంతోపాటు ఏం కలపాలి? ఇతరులను బాధించుటయు, బాధ పెట్టకూడదు. ఉపవాస దినమున అంటే పాస్టర్ గారు ఉపవాస దినమున ఒక్కరోజు బాధ పెట్టకుండా ఉపవాసం అయిపోయిన వెంటనే ఫోన్ చేసి తిట్టచ్చా? ఒక పాస్టర్ చెప్పాడు, ఒక పాస్టరు నాకు ఫోన్ చేసి చెప్పాడు, నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పాడు, అయ్యా పాస్టర్ గారు నాకు ఒక సమస్య ఉందండి, ఇది చెప్పండి ఏం సమస్య ఉందంటే, అయ్యా నా భార్య భలే ఉపవాసాలు ఉంటుందయ్యా. అంటే చాలా మంచిది కదండి, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసే భార్య ఉంటే చాలా ఆశీర్వాదకరం కదా. అయ్యా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటుంది, ఉపవాసం ఉండి ఆమెనన్న తర్వాత ఏమండి నా మీద పడి నన్ను బరికి కొడుతుందయ్యా అన్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన అంట, ఆమెనన్న తర్వాత భర్త మీద పడి కొట్టడం అంట. వీళ్ళ గురించి రాస్తాడు ఇక్కడ. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? 12 గంటలు ఉపవాసం ఉండి, కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి, మనుషుల మీద పడి కొట్టడము, మనుషులను తిట్టడము, ఇతరులను బాధించడం, ఈ ఉపవాసాలకు దేవుడు స్పందిస్తాడా? ఇటువంటి ఉపవాసాలకు బాడీలో ఒక రవ కొవ్వు కరుగుతుందేమో కానీ దేవుని నుంచి మాత్రం ఏమండి, దేవుని నుంచి ఏది పొందుకోలేరు. అలా అనేది ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాన్ని దేని కూడా స్వాధీనం చేసుకోలేరు. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి, ఒక సైడ్ ఏమో ఉపవాసం ఉంటున్నాను. యాక్చువల్గా ఉపవాసం ఉండి ఏం చేయాలి తెలుసా అండి? గ్రీకులో ఉపవాసం ఉన్నప్పుడు వారు తాము దుఃఖించుకునే దానికి ఉపవాసం ఉండేవారంట, దుఃఖ పెట్టుకునే దానికి ఉపవాసం ఉండేవారంట. దాని అర్థం ఏముందంటే ఉపవాసం ఉండి ఏమండి కళ్ళల్లో ఉన్నటువంటి దూలాలను తీసివేసుకునేవారంట. దేవుని యొక్క సన్నిధిలో ఉండి, ప్రభువా నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే వాటిని తీసేయనైనా, ఇవి తీసేయి ప్రభు అని మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనల్ని మనం తగ్గించుకొని మన కళ్ళలో ఉన్నటువంటి దూలాలు తీసుకోవడంలో మనం మునిగిపోవాలి. ఈ గ్రూపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి భక్తిగా ప్రార్థన చేసి ఆమెనన్న తర్వాత ఇతరులను బాధ పెట్టడం, తర్వాత వేలెత్తి చూపిస్తున్నారంట. ఎవరు నియమించారండి? దేవుడు మనల్ని ఇతరుల మీద వేలెత్తి చూపించేదానికి దేవుడు మనలో నియమించలేదు. ఒకరు అన్నారు, ఇలా వేలు చూపించామంటే ఒక్కటే నీకు వ్యతిరేకం వేలు చూపించేది, 3 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి, ఈ వేలు మాట్లాడుతున్నాయి, నీది నువ్వు కడుక్కోప్పా అంటుంది నీ చెయ్యే, నీ మూతి నువ్వు తుడుచుకోప్పా, వాళ్ళు ఎవరి మూతి వాళ్ళు తుడుచుకుంటారు, ఎవరి మూతి వాళ్ళు తుడుచుకుంటారో లేకపోతే దేవునితో తుడిపించుకుంటారో నీకు ఎవరు చెప్పారు, నీ పని నీది నువ్వు కడుక్కో అని ఎవరో కాదు నీ వెళ్ళే మాట్లాడతాయంట. నీ వెళ్ళి ఇట్లా చూపిస్తే ఏం పని ఉందండి ఇంకొకరి మీద వేలు చూపించదని? దేవునివా నీవేమన్నా? పరిశుద్ధాత్మనివా నీవేమన్నా? ఇంకొకరి మీద తప్పులు మోపేదానికి, తప్పులు చూపేదానికి, ఇంకొకరి గురించి తప్పు మాట్లాడేదానికి మానవునికి దేవుడు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, అనుమతిని దేవుడు ఇవ్వలేదు. మనకు చాలా ఉంటాయి, మనకు చాలా ఉంటాయి, దండిగా ఉంటాయి మనకు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రియులారా మనల్ని మనం మలుచుకోవాలండి. విరిగి నలిగిపోవాలి. ప్రభువా విరిగి నలిగిపోవాలి. క్రొత్త నిబంధనలు ఏంటి విరిగి నలిగిపోవాలి? ఆత్మ బాగుంది, మనసులో చాలా చాలా రోత ఉంటుందండి, మనసులో చాలా ఇబ్బంది ఉంటుంది. మనసులో వాటన్ని ప్రభు దగ్గర తీసుకుని, ప్రభువా ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు, నేను ఎందుకు ఇలా స్పందిస్తున్నాను,
నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఉపవాసం ఉన్నాను అయ్యా. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు నాకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువా ఎందుకు నేను ఇలా స్పందించాలని నాకు ఒత్తిడి వస్తూ ఉంది. నీకు ఇష్టం కాదు కదా, నీ వాక్యానుసారం కాదు కదా, నన్ను మలచయ్యా, తీసివేయ్యా, నాకు సహాయం చేయ ప్రభా. ఇలా విరిగి నలిగి దేవునికి సన్నిధిలో మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం చూసుకోవాలి తప్ప ఉపవాసం ఉన్నామని చెప్పి నేను పెద్ద నీతిమంతురాలని చెప్పేసి ఆయన ఇట్ట వీడిట్ట ఈమిట వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని వీళ్ళు ఉపవాసం ఉంటే చెప్పాడు, వారు తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు, వారికి వెళ్ళి ఏమంటే తాళకు పురుగు తినట్టు గట్టిగా కేకలేసి వారికి చెప్పు అని యేషుని పంపించాడు. సో వీరు ఉపవాసం ఉంటున్నారు, బాధ పెట్టే ఉపవాసం అనమాట, బాధించే ఉపవాసము, వ్రేలెత్తి చూపే ఉపవాసము, చెడ్డదానిని బట్టి మాటలాటయు, చెడ్డదాన్ని బట్టి ఉపవాసం నోటికి కూడా ఇవ్వాలి, చెడ్డదాన్ని బట్టి మాటలాటయు నీవు మానాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా మనము ఎంటర్టైన్ చేయకూడదు, మనము మానకూడదు. 13వ వచనము, నా విశ్రాంతి దినమున, హల్లెలూయా, విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమైనదనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. లోక వార్తలు ఏమండి? పాలిటిక్స్, రాజకీయాలు ఎంత ఇష్టమో. ఇంక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంటు కదా. నేను ఆ పార్టీ, నీవు ఈ పార్టీ. సో నేను నమ్మే పార్టీ గురించి నేను గొప్పగా చెప్పడము, ఎవరు నమ్మే పార్టీ వాళ్ళ గురించి గొప్ప. ఇప్పుడు ఇంకా సినిమాల గురించి మాట్లాడు ఈ సీజన్ అంతా, ఓన్లీ రాజకీయాలే. దేవుడు ఏమంటాడు? దాన్ని లోక వార్తలు అన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి పోతే ఏమండి, ఇప్పుడు ఇక్కడ లోకల్ అంటే ప్రపంచంలో లోకంలో మాట్లాడే వాళ్ళంతా ఎవరు గెలుస్తారు. నువ్వు దేవుని సన్నిధితో కలిపితే ఏమండి, ఎలక్షన్స్ రిజల్ట్ కూడా చూపిస్తాను నీకు, చూపించి నోరు మూసుకొని గమ్ముగా ఉండంటాడు. బయటికి వెళ్ళి మొత్తం అంతా కూడా ప్రచారం చేయమని దేవుడు ఏం చెప్పాడు? అది మన పని కాదు. బయటికి వెళ్ళి ప్రచారం చేయకూడదు, పలాని వాళ్ళు గెలుస్తారు, పలాని వాళ్ళు ఓడిపోతారని చెప్పకూడదు. స్పిరిచువల్ సీక్రెసీ మనం మెయింటైన్ చేయాలి. ఒక అనుభవం పౌలు గారికి వస్తే 14 సంవత్సరాల తర్వాత చెప్పాడు. నేనేదో చూశానని టకాన్ని చెప్పకూడదు. దేవుడు నాకు చెప్పాడు ఈయన గెలుస్తాడు, ఈయన ఓడిపోతాడు, ఈమె గెలుస్తుంది, ఈమె ఓడిపోతుంది, దేవుడు నాకు చెప్పాడు అని ఏమండి చెప్పకూడదు. బయటికి అస్సలు చెప్పకూడదు. అది తప్పు. అది ఇట్ ఈస్ నాట్ విజ్డమ్. కనపడినవన్నీ చెప్పకూడదు, వినపడినవన్నీ చెప్పకూడదు. సాతానుకు ద్వారం తెరిచిన వారం అవుతాం. దేవుని యొక్క నామం దూషించబడేదానికి ఆస్కారం ఉంది. ప్రజలను ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంది. కనుక ఎవరైనా కూడా పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా ఓడిపోతారని ఎవరైనా దైవజనులు చెప్తే దాన్ని పెద్దగా లక్ష్య పెట్టవద్దండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ రైట్. మేబీ గాడ్ హ్యాస్ రివీల్ టు దెమ్, దేవుడే బయలుపరిచి ఉండవచ్చు, కానీ పబ్లిక్లో చెప్పకూడదు. పబ్లిక్లో అందరి ముందు చెప్పకూడని కొన్ని విషయాలు ఉంటాయి, అవి చెప్పకూడదు. వాటిని రహస్యంగా గోప్యంగా ఉంచాలి. మీరు మీకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఉన్నవారితో పంచుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ పబ్లిక్ అయ్యేటట్లుగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎలక్షన్స్ ముందు పంచుకోకూడదు. అమెరికాలో తల పండినటువంటి ప్రవక్తలు వారు 100 ప్రవచనాలు చెప్తే ఒక్క ప్రవచనం కూడా తప్పిపోలేదు. అటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో మిస్టేక్ చేశారు. న్యూస్లోకి వచ్చేసి సోషల్ మీడియాలోకి వచ్చేసి దేవుడు నాకు చెప్పాడు పలాని వాళ్ళు గెలుస్తారు, దేవుడు నాకు చెప్పాడు పలాని వాళ్ళు గెలుస్తారని చెప్పారు. అందరూ సిగ్గుపరచబడ్డారు. అందరూ సిగ్గుపరచబడ్డారు. దేవుడు చెప్పాడు ట్రంప్ గెలుస్తాడని. దేవుడు చెప్పాడు. వాళ్ళు ప్రవక్తలు, నిజంగా జెన్యూన్ ప్రాఫిట్స్ అండి, అబద్ధ ప్రవక్తలు కాదు, మంచి దైవజనులు. పబ్లిక్లోకి వచ్చి చెప్పారు. ఏమైపోయింది? ట్రంప్ ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి? 99 సార్లు కరెక్ట్ నువ్వు వినుండొచ్చు, ఒక్కసారి తప్పుగా వినేదానికి ఆస్కారం ఉంది. నువ్వు మనిషివని మర్చిపోతావు. నేను మనిషినే, మన మనుషులమే, దైవజనులు అందరూ కూడా మనుషులే. 100కు 100 సార్లు అందరూ కూడా కరెక్ట్ ఏం చెప్పరు. ప్లస్ ఇక్కడ
ఒకవేళ మనం ముందుకెళ్ళి మనం చెప్పాము అంటే ఇక్కడ సాతానుకు ద్వారం తెరిచిన వారము అవుతాం. సో లోక వార్తలు ఇవి ఉపవాస దినం అంటే ఇక్కడ నాకు ఒక మాట భలే నచ్చిందండి. నాకు ప్రభు యాక్చువల్గా నిన్నటి దినము ఈ మాటను ఇచ్చాడు. నిన్నటి దినము అనౌన్స్ చేశాం ఆర్టీజే మినిస్ట్రీస్లో. ఎవ్రీ సాటర్డే, ప్రతి శనివారము ఏమండి దేవుని యొక్క విశ్రాంతి దినం, నా విశ్రాంతి దినము. ఇది విశ్రాంతి దినము, ఇది ప్రతిష్ఠిత దినము. ఈ దినాన్ని మనము ఘనమైనదిగా ఎంచాలంట, ఘనముగా ఆచరించాలంట. హల్లెలూయా చెప్పండి. ప్రతి శనివారాన్ని నేను ఈ ఫిబ్రవరి మాసము నుండి 2024 సంవత్సరం నుండి ఘనముగా ఆచరించబోచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నీ ఉపవాస దినం కాదు, నా ఉపవాస దినం అంటున్నాడు. నా ఉపవాస దినము. హల్లెలూయా. సో లెట్ us గివ్ సాటర్డే టు గాడ్. నీ యొక్క ప్రేయర్ పాయింట్స్ని మర్చిపో. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ యొక్క ఉద్యోగాల గురించి, నీ అప్పుల గురించి అన్నీ మర్చిపోయి, ప్రభువా శనివారము నీది, శనివారము నీది, శనివారము నేను కోడిలాగా జీవించనయ్యా, శనివారం కోడిలాగా జీవించి, శనివారం మొత్తం నీదయ్యా, నీ రాజ్యం అయ్యా, నీ సంఘం అయ్యా, నీ పరిచర్య అయ్యా, నీ దైవజనులయ్యా, నీ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను. ఎవరి జోలికి నేను వెళ్ళను, కలహపడను, కొట్లాడను, వాదించను, వివాదాల జోలికి వెళ్ళను, ఇతరులను బాధ పెట్టను, వేలెత్తి చూపను, లోక వార్తలు నేను అసలు లోక వార్తల జోలికే నేను వెళ్ళను. ఎందుకంటే ఇది ప్రతిష్ఠితమైన దినము, ప్రతిష్ఠితమైనటువంటి దినము. ఇది ఘనముగా నేను ఆచరించాలి. కాబట్టి విశ్రాంతి దినాన్ని మనం ఘనముగా ఆచరిద్దాం. హల్లెలూయా. ఏదో ఒక రకమైన ఉపవాసం చేయండి, ఏదో ఒక చేయండి. అంటే కనీసం ఈ శనివారం నేను ఒక ప్రత్యేకమైన రీతిలో నేను గడుపుతున్నాను అని అనిపించుకోండి. దేవునికి చూపించండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం? ప్రభువా సాటర్డే నేను ఈ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాను నీ కొరకు, నీ రాజ్యం కొరకు. ప్రార్థన అయితే మాత్రం షూర్, ఓన్లీ నీ సంఘం గురించే ప్రార్థన చేస్తా, నా ఊరు గురించే ప్రార్థన చేస్తా, నా వీధి గురించే నేను ప్రార్థన చేస్తా, నా దేశం గురించి మాత్రమే నేను ప్రార్థన చేస్తా. నన్ను నేను ప్రక్కన పెట్టుకుంటాను, నన్ను నేను తృణీకరించుకుంటాను. నాకు ఎంత నా గురించి ప్రార్థన చేసుకోవాలన్నా కూడా నేను చేసుకోను అయ్యా. ఎందుకంటే ఇది నీ దినము, ఇది ఘనమైన దినము, ఇది ప్రతిష్ఠితమైనటువంటి దినమని నేను ఘనముగా ఆచరించాలనుకుంటున్నానయ్యా అని మనము తీర్మానం చేసుకోవాలి. సో ఒక గుంపు చేసే ఉపవాస ప్రార్థనను దేవుడు త్రోసివేశాడు. హేబేలు కయ్యను ఇద్దరు కూడా బలిని తీసుకుని వచ్చారు, ఇద్దరు కూడా అర్పణను తీసుకుని వచ్చారు, ఇద్దరు కూడా కొంతనే తీసుకుని వచ్చారు. కానీ హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కయ్యను బలిని దేవుడు అర్పణను అంగీకరించలేదు. అలాగే ఇక్కడ మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంగీకరించని ఉపవాసం ఎందుకు? దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసం ఎందుకు? అందుకే తెలుసా, ఉపవాసం ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. క్రీస్తు శరీరములో జ్ఞానము లేక ఉపవాసాలు ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి వారు. మనం మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్ అన్నాడు, ఇలా పుస్తకం రాస్తున్నానంటే, బ్రదర్ అసలు మీరు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు అన్నాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, పుస్తకం రిలీజ్ అవుతున్నాయి చెప్పండి అన్నారు. హల్లెలూయా. మరలా ఐ థింక్ మీకు చెప్పడం మర్చిపోయినాము. మే మాసంలో చెన్నై ప్రాంతంలో దాదాపుగా 5,000 మంది పాస్టర్స్ 5,000 మంది పాస్టర్స్ రాబోతున్నారు. ఆ మీటింగ్లో ఒకరోజు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోమని మనకు ఆహ్వానం వచ్చింది. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, మీరు ప్రార్థించండి. 5,000 మంది పాస్టర్స్, 5,000 మంది పాస్టర్స్, విశ్వాసులు కాదు, ఓన్లీ పాస్టర్స్ 5,000 మంది. హల్లెలూయా. 5,000 మంది అంటే ఒకే మీటింగ్లోనే మనం ప్రింట్ చేసిన పుస్తకాలనే అయిపోతాయి. ఏమన్నాడంటే, బ్రదర్ అసలు ఏం జరిగిందో తెలుసా మొన్న అన్నాడు. ఏమైందంటే ఒక ఆమె అంట యంగ్ అండ్ డైనమిక్ సేవకురాలంట, నేను 40 days ఫాస్టింగ్ ఉండబోతున్నా అన్నదంట. సో ఈయన నుండి వద్దమ్మా చేయొద్దు, దేవుడు నాకు వద్దని చెప్తున్నాడు నీకంటే. లేదు, దేవుడు నాకు చెప్పాడు 40 days ఫాస్టింగ్ ఉండమని చెప్పాడు అన్నదంట. లేదమ్మా దేవుడు నాకు చెప్తున్నాడు వద్దు, చేయొద్దు, 40 days ఫాస్టింగ్ చేయొద్దు అని అన్నాడంట ఈ దైవజనుడు మా ఫ్రెండ్. అంటే చేసేదానికి పోయిందంట. 10 రోజులంట, 10 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి వాళ్ళ బంధువులు ఫోన్ చేశారంట, అయ్యా దయచేసి ప్రార్థన చేయండి, మా పాప మా అమ్మాయి
కోమాలోకి వెళ్ళిపోయింది, దయచేసి ప్రార్థన చేయండి అని. 10 రోజులకే కోమాలోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఎమోషనల్గా ఏదో చేయాలని ఎవరో 40 రోజులు ఉపవాసం అంటారా పులిని చూసి? ఇప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడింటాడు, వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఉండగలరు. వాళ్ళని చూసి నువ్వు వాద పెట్టుకొని దేవుడు నాతో మాట్లాడినాడని నీకు అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నీతో మాట్లాడినట్టు. కానీ వినాలి. కొన్ని జ్ఞానం లేకపోతే ఇటువంటి నష్టాలు చాలా జరుగుతాయి. అని చెప్పేమన్నంటే, బ్రదర్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అందులో మీరు డాక్టర్ కాబట్టి మంచిగా రాయండి, త్వరగా రాయండి, పుస్తకం రాయండి, నేను పంచి పెడతాను అందరికీ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. వీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఉపవాసం దేవుని సన్నిధికి చేరడం లేదు. ఈ ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెట్టడం లేదు, పట్టించుకోవడం లేదు. దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసం ఎందుకు? దేవుడు పట్టించుకొని ఉపవాసం ఎందుకు? దేవుడు పట్టించుకునే ప్రార్థన ఎందుకు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేయొచ్చు. అసలు దేవుడు నేను వినడం లేదు అన్నాడు అనుకోండి. ఒకసారి ఒక దైవజనుడు ఒక సంఘంలోకి వెళ్తే ఆ సంఘంలో వాళ్ళు ఆ దైవజనుడిని అవమానపరిచి ఎల్లగొట్టారంట. ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆ సంఘంలో దైవజనుడిని అవమానించేసి వెళ్ళగొట్టారంట. అన్నీ తప్పు చెప్తున్నావు అని చెప్పేసి వెళ్ళగొట్టారంట. సంఘంలోంచి బయటకు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ప్రభువా, వీళ్ళు చూడయ్యా నన్ను ఎట్లా చేసినారో, సంఘంలో ప్రజల క్షేమం కొరకు వాక్యం చెప్తుంటే నన్ను అవమానించి నన్ను ఎల్లగొట్టారు, నన్ను అనుమతించడం లేదు వీళ్ళు అని చెప్తే అక్కడ ప్రభు కనిపించి పక్కన కూర్చొని నన్ను ఎల్లగొట్టి చాలా కాలం అయింది అన్నారంట. నన్ను వెళ్ళగొట్టి చాలా కాలం అయింది, నన్నే ఎల్లగొట్టినప్పుడు నిన్ను ఎల్లగొట్టరా అన్నాడంట. ఇంకా అసలు ఆ దైవజనుడికి ఇంకా ఫుల్ ఖుషి అయిపోయాడు. ఓకే, సహానుభావంలోనికి నేను వెళ్ళాను అనుకున్నాడు. ఇంకా యేసు ప్రభు సహానుభావంలోనికి. చర్చే దేవుడు లేడు, ప్రార్థనలు దేవుడు లేడు, ఉపవాస ప్రార్థనలు దేవుడు లేడు, ప్రసంగాలు దేవుడు లేడు. దేవుడు లేని సంఘాలు ఎన్ని లేవు, దేవుడు లేని ప్రార్థనలు ఎన్ని లేవు, అభిషేకం లేని బోధలు ఎన్ని లేవండి, ఎన్ని లేవు. వీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు లేడు, ఉపవాసం చేస్తున్నారు, దేవుడు లేడు. కానీ ప్రార్థన ఎంత పర్ఫెక్ట్ ఉంది. నిన్ను చూడాలని, నీ ముఖము మనోహరము, నీ స్వరము ఒక్క మాట, నువ్వు కనిపించని రోజున నా కళ్ళలోకి నిద్ర రాదు, నువ్వు మాట్లాడుకుంటే క్షణం ఒక యుగంలాగా మారుతుంది. అయ్యా నువ్వు కనిపిస్తే నువ్వు మాట్లాడు, అన్నీ ఇవే ఆమేననరా అని విశ్వరూపం చూపిస్తారు. ప్రార్థనలోనే మేము ఆత్మ, ప్రార్థన అయిపోయిన తర్వాత మనసు. అదేదో సామెత ఉంది, తమ్ముడే పేకాటే అని. పేకాట దగ్గర అంట ఏమండి, ఏమి సెంటిమెంట్లు ఇంట్లో ఏమన్నా ఉంటా అంటే తమ్ముడే పేకాటే, ప్రార్థనే కొట్లాటే, ప్రార్థనే నోరు బారేసుకోవడమే అంతే. ప్రార్థనలో దేవుని చిత్తము, ప్రార్థన ఆమెన తర్వాత నా చిత్తము. ఏమొస్తుంది? దేవుని యొక్క ముద్ర లేకపోతే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? కొందరైతే బంగారు పైన, వెండి పైన, ఇత్తడి పైన కట్టుకుంటున్నారంట. కొంతమంది అయితే కర్రతో, రాయితో, కొయ్యకాలతో కట్టుకుంటున్నారంట. దేవుడు అన్నాడు అగ్ని పరీక్షిస్తుంది అన్నాడు. అగ్ని పరీక్షించినప్పుడు కొయ్యకాలు నిలబడదు, కర్ర నిలబడదు, ఇవేవి నిలబడవు. బంగారు నిలబడుతుంది, వెండి నిలబడుతుంది, వజ్రం నిలబడుతుంది. హల్లెలూయా. కొన్ని విషయాలు కాలము నిర్ణయిస్తుంది, కొన్ని విషయాలు ఆ కాలములో దేవుడు బహిర్గతం చేస్తాడు. హల్లెలూయా. సో వీరు ఉపవాసం ఉంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అయితే ఇది నెగిటివ్ పార్ట్. సో మనలో ఎవరం కూడా ఈరోజు మొదలుకొని ఇటువంటివి ఏమైనా ఉంటే అన్నీ కూడా క్లీనప్ చేసుకుందాం. దేవునితో కలిసి నడవనటువంటి వారు, దేవుని స్వరాన్ని వినలేనటువంటి వారు మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అంటే మనకి భవిష్యత్తు తెలియదు అన్నమాట. యు గో అండ్ స్పెండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విల్ రివీల్ టు యూ. దేవుడు ఈరోజు కాదు, వచ్చే సంవత్సరం వచ్చి మాట్లాడుకుంటూ కూర్చున్నాను నీతో. ఈరోజు పేపర్ నీకేమవుతుంది తెలుసా? ఇప్పుడు ఎవరైనా కూడా పోయిన సంవత్సరం పేపర్ చదువుతారా? ఎవరైనా ఉన్నారండి? మహామహులు మేము చదివాళ్ళం. నేను చదివాను ఎప్పుడు తెలుసా? నిన్నటి పేపర్ ఈరోజు చదివాను. ఇప్పుడు క్రికెట్ పిచ్ ఉన్నప్పుడు, ఆ క్రికెట్లో వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు రాసినటువంటి ఆ మాటలు అవి మరలా తలపోసుకోవాలని చదివితే అదొక మజా వస్తుందని చెప్పేసి నిన్నటి పేపర్ ఈరోజు చదివేవాళ్ళం అనమాట.
ఈరోజు పేపర్ కూడా సంవత్సరం కింద పేపర్ లాగా నీకు అనిపిస్తుంది దేవునితో కలిసి నడిస్తే. హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ గారని ఇంగ్లాండ్ బోధకుడు, ఇంగ్లాండ్లో మంచి గొప్ప దైవజనుడు. ఆయన ఇంటికి వేరే ఒక వ్యక్తి, ఆయన కూడా పాస్టరే, ఆ ఇంటికి రావాలని ఇష్టపడ్డాడంట. సో రమ్మని చెప్పాడు. ఆయన న్యూస్ పేపర్ తీసుకొని వచ్చాడనమాట. న్యూస్ పేపర్ చేతిలో పెట్టుకొని, కొంతమందికి భలే సరదా, బస్ ఎక్కామనుకోండి ఎంతమంది చేతిలో ఉంటుందో న్యూస్ పేపరు. ఇప్పుడు న్యూస్ పేపర్ పాతకాలంలో ఉండేది, ఇప్పుడు మొబైల్లో న్యూస్ పేపర్ కదా, మొబైల్లో న్యూస్ పేపర్ చదువుతుంటారు, నేటి వార్తలు చదువుతుంటారు. అలా న్యూస్ పేపర్ తీసుకొని వస్తే స్మిత్ విగిల్స్వర్త్ గారు చూసేసి ఆ చెత్తను బయట పడేసి లోపలికి రాన్నాడంట. ఆ చెత్తను బయట పడేసి లోపలికి రాన్నాడు. ఈయన బిత్తరపోయాడు, ఏంట్రా అని. ఆయన ఏమంటే, నా ఇంట్లో న్యూస్ పేపర్లు ఉండవు అన్నాడు. ఇది పాత సమాచారం అన్నాడంట ఆయన. ఈరోజు వచ్చేది పాత సమాచారం, రేపు వచ్చేది పాత సమాచారం. హల్లెలూయా. దేవుని కృప. అంటే మిమ్మల్ని అందరూ కూడా పేపర్లు చదవడం మానేసని నేనేం చెప్పడం లేదు. కొంచెం విచక్షణతో ఆ పేపర్ల పిచ్చిలో జోలికి వెళ్లకుండా, మరీ ముఖ్యంగా ఉపవాస దినం ఉన్నప్పుడు ఏమండి వీటి లోక వార్తల జోలికి పోవద్దని యేసుప్రభు ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు, నీట్గా చెప్తున్నాడు. రాజకీయాల జోలికి వెళ్ళొద్దు, లోకంలో జరిగే వాటి గురించి మాట్లాడద్దు. యూ డెడికేట్ యువర్ మౌత్ ఫర్ మీ, నన్ను గణపరిచేదానికి, నా కొరకు, నా రాజ్యం కొరకు నీ నాలుకను, నీ పెదవులను, నీ దేహాన్ని నీవు త్యాగం చేయమని దేవుడు చెప్తున్నాడు. సో శనివారాన్ని ఘనముగా మనం ఆచరిద్దాం. హల్లెలూయా. శనివారము ఒక మంచి ఘనమైనటువంటి దినముగా దేవునికి మనము అర్పిద్దాం శనివారాన్ని. ఆర్డిజే మినిస్ట్రీస్లో యేసు ప్రభు రెండవ రాకడ వరకు ప్రతి శనివారము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని మనము ప్రకటించాము. హల్లెలూయా. యెహోవా కొరకు ప్రత్యేకించాము మనం. We will work for the kingdom of God. We will pray for the kingdom of God expansion on every Saturday. ఉపవాసం ఉన్నటువంటిది మీ యొక్క అనుకూలాన్ని బట్టి మీరు ఉండండి. మీ అనుకూలాన్ని బట్టి మీరు ఉండండి. ఏవి కట్ చేసుకుంటారో, లేకపోతే పూర్తిగా ఓన్లీ వాటర్తో ఉంటారో, ఓ రోజంతా ఉంటారో, 12 గంటలు ఉంటారో, 24 గంటలు ఉంటారో, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ ఏదో కొంత త్యాగం చేస్తామని, ఏదో కోడిలాగానో గొర్రెలాగా లేకపోయినా పర్లేదు, కోడిలాగా కనీసం గుడ్లన్నీ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. ఇచ్చి ప్రభువా ఏదోనైనా నా శక్తి మేరకు నేను ఇవ్వగలిగాను ప్రభువా, అయితే నా టార్గెట్ మాత్రం వాటర్ ఫాస్ట్ నాయనా, నా యొక్క గురి మాత్రం నీళ్ళు మాత్రమే తాగాలయ్యా, నా గురి నీళ్ళు మాత్రమే తాగుతానయ్యా అని చెప్పి దేవునితో తీర్మానం చేసుకొని దేవునికి చెప్పండి, ప్రభువా రహస్యంగా నన్ను చూడయ్యా, నేను ఘనంగా ఆచరిస్తానయ్యా, ఘనంగా ఆచరిస్తానయ్యా. హల్లెలూయా. నా నోటికి నేను కంట్రోల్ పెట్టుకుంటానయ్యా, నా మనసును కంట్రోల్ పెట్టుకుంటాను, నా చేతులను నేను కంట్రోల్ పెట్టుకుంటానయ్యా, నా యొక్క నోటిని కంట్రోల్, గొంతుకు మాత్రమే కాదయ్యా, నా చేతులకు నా మైండ్కు రెండిటికి కూడా కత్తి పెట్టుకుంటానయ్యా. ఉపవాస దినాన్ని ఘనముగా నేను ఆచరిస్తాను ప్రభు అని దేవునికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. అది యెహోవాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. సో యెహోవాకు ప్రతికూలమైన ఉపవాసం గురించి చూసాం. యెహోవాకు అనుకూలమైన ఉపవాసం ఏంటి? అనుకూలమైన ఉపవాసం అంటే ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ మానుకొని ఏమండి ఏవి చేయాలో అవి చేయాలి. చూడండి 4వ అధ్యాయము చివరి భాగం. మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే దేవుడు ఉపవాసాన్ని ఎందుకు నియమించాడంటే, ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేస్తే, ఇప్పుడు మాట్లాడేదానికి ఎంత తేడా ఉంది? దగ్గరున్న వాళ్ళకి కొంచెం వినిపిస్తుంది, ఆ లాస్ట్ ఉన్న వాళ్ళకి ఏం వినిపించదు. ఇప్పుడు ఉపవాసం ఉండేదానికి ఉపవాసం ఉండని దానికి అంత తేడా ఉంటుంది. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా. అంటే కాదు పాస్టర్ గారు, కడుపు కాల్చుకుంటే మన సౌండ్ ఏమైనా పెరుగుతుందా అంటే, కడుపు ఎందుకు కాల్చుకుంటున్నావు తెలుసా? విశ్వాసంతో కాల్చుకుంటున్నావు నీవు. విశ్వాసం అంటే ఏమిటి? దేవుని ఆ వాక్యానికి స్పందించడం. ఇట్ ఈస్ అ పాజిటివ్ రెస్పాన్స్ టు వాట్ గాడ్ సెడ్. దేవుడే అంటున్నాడు, మీ కంఠధ్వని పరమందు వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అంటే దేవుడు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు? నీ ఉపవాసం ఉంటే నీ సౌండ్ పెరుగుతుంది అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఇది మనుషుడు చెప్పడంలా, ప్రవక్త చెప్పడంలా. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే యువర్ సౌండ్ విల్ బి యాంప్లిఫైడ్ ఇన్ హెవెన్, ద కోర్ట్ ఆఫ్ హెవెన్. నువ్వు ఇక్కడ చిన్నగా మొరపెడుతుండొచ్చు, గుసగుసలా మొరపెడుతుండొచ్చు, కానీ అక్కడ మాత్రం సౌండ్ భీకరంగా వినపడుతుంటుంది పరలోకంలో. ఉపవాసం ఉన్నప్పుడు యెహోవాకు అనుకూలమైన ఉపవాసం చేస్తే నీ సౌండ్ పెరుగుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ మాట వచ్చింది కదా, దీన్ని నమ్మి నువ్వు ఉపవాసం చేసినప్పుడు
ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. అటు ఉపవాసం నాకు అనుకూలమా? కాబట్టి ఆయనకు అనుకూలమైన ఉపవాసం ఏమిటంటే ఏమండి, ఉపవాస దినమున ప్రజలతో సరిగా వ్యవహరించాలండి. ఉపవాస దినమున ప్రజలతో మామూలుగానే సరిగా వ్యవహరించాలి. ఇంకా ఆ రోజైతే ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 5వ వచనం, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? హల్లెలూయా. మనలను మనము బాధపరుచుకొని ఉపవాస దినాన్ని ఘనముగా ఆచరిద్దాం. సుఖాన్ని బాగా మరిగామండి మనము. మన కడుపు సుఖాన్ని బాగా మరిగింది. ఏమి గోము చేస్తున్నామో మన దేహాన్ని. పొద్దున్న లేస్తూనే బెడ్ కాఫీ ఇవ్వాలి, పాసు నోటనే బెడ్ కాఫీ తాగాలి, మళ్ళీ రెండోసారి కాఫీ తాగాలి, మళ్ళా బ్రేక్ఫాస్టు. అది ఏమి బ్రేక్ఫాస్ట్? అది బ్రేక్ఫాస్ట్ కాదు, అది బ్రేక్ఫాస్ట్ కాదు. లంచ్ డిన్నర్ చేసేస్తారు బ్రేక్ఫాస్ట్ టైంలోనే. బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ. బ్రేక్ఫాస్ట్ ముందు కాఫీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ. చాలామంది, అందరి గురించి చెప్పడం లేదు. కాఫీ అయిపోయిన తర్వాత మధ్యలో స్నాక్స్ స్వీట్లు, కారాలు, ఏమండి ఇంకా రకరకాలవన్నీ ఉంటాయి, కేకులు అన్నీ ఉంటాయి అన్నమాట, పిజ్జాలు, బర్గర్లు. మధ్యాహ్నం లంచ్ పూర్తిగా ఇంతవరకు అంటే ఇంకా తింటుండగానే గుప్తాయాసం వస్తుంటుంది కొంతమందికి, లేవలేరు. మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక ఖచ్చితంగా స్వీట్ పడాల్సిందే కొంతమందికి. మధ్యాహ్నం భోజనం చేస్తూనే తీపి పడాల్సిందే, స్వీట్ పడాలి. కొంతమందికి వక్కాకు పడాలి, ఏమండి కొంతమంది ఏదో ఒకటి పడాలి. వాడికి దురలవాట్లకు లోనటువంటి సిగరెట్ పడాలి, లేకపోతే మందు పడాలి, ఏదో ఒకటి పడాలి. లంచ్ అయిపోతేనే సాయంత్రం 4 కొడుతూనే కాఫీ టీ, సాయంకాలం కాఫీ టీ ప్లస్ కాఫీ టీ ఒక్కటే సరిపోదు. స్నాక్స్ మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మళ్ళీ కాఫీలు. ఈ ఇంటికి వచ్చే వాళ్ళతో పెద్ద గొడవ. ఏమండి, వాళ్ళ మోమాటానికి వాళ్ళతో పాటు మనం తాగాల్సి వస్తుంది, వాళ్ళతో పాటు మనం తినాల్సి వస్తుంది. మళ్ళీ డిన్నర్ 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు, కొంతమంది 11 గంటలకు, కొంతమంది దయ్యాలాగా 1 గంటకు లేచి తింటారు. ఆకలి అవుతుంది పాస్టర్, ఏం చేయాలి చెప్పండి? ఈ టాబ్లెట్స్ మింగుతున్నాను, ఆకలి ఎక్కువ అయిపోయింది, ఏం చేయాలో తెలియదని 1 గంటప్పుడు తినేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. ఎంత గోము చేస్తున్నాం చూడండి శరీరాన్ని. కాబట్టి దేవుడు ఉపవాస దినాన్ని ఏమంటున్నాడంటే, ఉపవాస దినము అన్నీ నీకు అనుకూలంగా ఉంటుందని నువ్వు కలలు కనొద్దు. నీ దేహము అస్సలు ఇష్టపడదు, కానీ కష్టపెట్టు అంటున్నాను. నీ దేహాన్ని కష్టపెట్టు, నీ దేహాన్ని బాధపెట్టు. నీ దేహము కంటే నీ మనసు పడుతుంది. ప్రాణమును అంటే మనసుకు ఎక్కువ కష్టమైతే తినకుంటే కష్టం ఎక్కువైతుంది. డిప్రెషన్ ఉన్నటువంటి వాళ్ళు లావు ఎందుకు అవుతారు తెలుసా? డిప్రెషన్ ఉన్నటువంటి వారు, తీవ్రమైన డిప్రెషన్ ఉన్న లావు ఎందుకు అవుతారంటే, రుచికరమైనటువంటి ఆహారం తింటే బ్రెయిన్లో కొన్ని మంచి లిక్విడ్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. వాళ్ళకి మంచి అనుభూతి వస్తుంది, మంచి ఫీల్ వస్తుంది. దాని కొరకు తింటారు అనమాట. దాని కొరకు ఎక్కువ తింటారు వాళ్ళు, దానివల్ల ఎక్కువ లావు అయిపోతుంటారు అనమాట. సో నీ దేహాన్ని కష్టపెట్టుకుంటూ దేవుని వైపు చూసి, ఇదిగో అయ్యా ఘనముగా ఆచరిస్తున్నాను ప్రభువా, హల్లెలూయా. నీ శరీరాన్ని కొంచెం అట్లా వదిలేస్తే చాలండి, నీకు ఏకు మేకై కూర్చుంటుంది. కొన్నిసార్లు నేను అన్ని రకాల సర్కసులు చేశాను కదా, కొన్నిసార్లు అసలు 8 గంటలకు టిఫిన్ తినాలని అనిపించేదండి. ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలని ఉండలేకపోయానో, ఇన్నిసార్లు అనుకుంటాను. ఈరోజు నేను ఏం తినకూడదు అనుకుంటాను. 8 గంటలకు బెల్లు కొడుతుంది అనమాట. ఏమైనా మంచి చపాతీలు చేసుకో, మంచి ఆ చపాతీలకు ఏమైనా చేసుకో మంచి అని, అది ఒక రకమైన దానిని జయించలేనటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయో. తిన్న తర్వాత మళ్ళీ బాధపడ్డాం, అనవసరంగా తిన్న ప్రభా క్షమించలేయా, ఈసారి క్షమించుకోలే ప్రభా, ఎట్లొకట బాధపడ్డాం. అయితే ఓ 2-3 రోజులు మనసుకు బాగా సాధిందో, నేను 2 రోజుల తర్వాత నేను బుధవారం నుంచి నీకు పెట్టను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఒక మనిషితో మాట్లాడినట్టు నేను మాట్లాడతాను, నా శరీరంతో నా మనసుతో మాట్లాడినప్పుడు ఆ రోజు వస్తాను నేను, నోరు మూసుకొని ఉంటుంది నా దేహము, నా మైండ్. నోరు మూసుకొని అడగదు, ఇంకా నన్ను అడగదు. టిఫిన్ చేయమని నా బాడీ నాకు చెప్పదు. ఇప్పుడు తెలుసా, టిఫిన్ చేయమని చెప్పదు నాకు. టిఫిన్ పెట్టని నా బాడీ నన్ను అడగదు. నాకు మధ్యాహ్న భోజనం పెట్టని నా బాడీ అడగదు, మానేసింది. మా యజమానుడితో కష్టం అంటుంది నా బాడీ.
ఆయన నన్ను ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. నేను అడిగినా ఇవ్వడని నాకు అర్థమైపోయింది. గోము చేశాను. గోము చేసిన నాళ్ళు బాగా ఏమండి ఉదయం టిఫిన్ బదులు లంచ్ గించి అన్నీ కూడా బాగా పెట్టేశాడు అప్పుడు. కాబట్టి ఇక ఫుల్ స్ట్రిక్ట్ పెట్టాడు, ఫుల్ చెప్పు చేతులకు తీసుకున్నాడు, ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. నేను అడిగినా పెట్టడని నాకు అర్థమైపోయి అడగడం మానేశాను అని అంటుంది నా శరీరం. నా శరీరం టిఫిన్ పెట్టమని నన్ను ఎప్పుడు కూడా అడగదు. నా శరీరము మధ్యాహ్నం భోజనం పెట్టమని ఎప్పుడు కూడా అడగదు. నాకు టిఫిన్, భోజనము, రాత్రి భోజనం అన్నీ కూడా 5:30 గంటలకే. 5 గంటలకు ఆమెనంటాను. 5 నుంచి 5:30 వరకు ఒకటి ఫ్రెష్ వేడిగా చేసుకుంటాను, మంచిగా చేసుకుంటాను. నాకు నచ్చినట్లు నచ్చినంత కంట్రోల్గా 5:30, 6 మధ్యలో తింటాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ అంతా కూడా అదే. నేనేమి నీరసపడలేదు. నా ఆరోగ్యం రోజు రోజుకు బాగా ఉంది. కొంతమంది ఒక్క పూట వస్తే ఇలా తిరుగుతాను సార్, ఒక్క పూటకే. నన్ను చూడండి రోజుకు ఒక్క పూట తింటున్నా. అది కూడా కొలుచుకొని తింటా ఉన్నా నేను. శనివారం ఒక్కరోజు నీ దేహానికి కష్టపెట్టు. కొంతకాలమే నీ దేహానికి అలవాటైతే నోరు మూసుకుంటుంది, ఇంకేమన్నదు, నేను డిస్టర్బ్ చేయదు. ఉపవాసం ఉంటే నీ బ్రెయిన్ బాగుపడుతుంది. నీ మెదడు బాగుపడుతుంది. పుస్తకంలో అన్నీ వస్తాయిలేండి, పుస్తకంలో అన్నీ వస్తాయి. అన్నీ చెప్పాలంటే ఇప్పుడు కాదు. మనుషుడు తన ప్రాణమును ఆయాసపరచుకోవలసిన దినం అట్టిదేనా అంటే ఉపవాస దినము. నీ శరీరానికి ఇబ్బంది ఉంటుంది, ప్రోగ్రామ్ చేసుకో. ఇబ్బంది ఉంటుంది నాయన, నీ శరీరం అడుగుతుంది, నేను పెట్టను అని చెప్పు. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే సుత్తె తీసుకొని కొట్టుకోవడం కాదు. కొరడా తీసుకొని ఇట్లా బాదుకుంటుంటారు కొంతమంది. కోడాలు తీసుకొని బాదుకుంటూ శరీరాన్ని కట్టుబడి, అది కాదు నాయన. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే శరీరము నాకు కావాలన్నప్పుడు నేను పెట్టను బాబు అని చెప్పు. బ్రేక్ఫాస్ట్ నాకు కావాలి, నేను పెట్టను. వడలు తినాలనుంది, పెట్టను. ఇడ్లీ తినాలనుంది, పెట్టను. దోశ పెట్టను. కనీసం కాఫీ అన్నా పెట్టను. గోము చేయను, నేను ఇంక పెట్టను. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. కొంచెం మట్టసంగా ఉండు, కోఆపరేట్ చేయ నాతో అని నీ శరీరాన్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకో. నీ మనసు కూడా ఇన్ఫార్మ్ చేయి, దిస్ ఈజ్ ద లార్డ్స్ డే. ఇది యెహోవాకు ప్రతిష్ఠిత దినము. ఇది డాక్ట్రైన్ కాదు, ఇది దేవుని కొరకు మనము చేస్తున్నటువంటి ఒక సమర్పణ. హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుడు చెప్పడు, మనమే చేయాలి. 10 మంది కుష్ఠరోగులు బాగా అయిన తర్వాత రే మీరు దారిలో వెళ్ళేటప్పుడు బాగా అవుతారు, మట్సంగా వచ్చి కృతజ్ఞతలు చెల్లించి పోండి అని చెప్పలేదు. కానీ ఎదురు చూశాడు. ఒక్కడొచ్చి కృతజ్ఞత చెల్లిస్తే 10 మంది బాగైపోయారే, వేరే దేవస్తున్నాయి. 9 మంది ఏంటి, ఎక్కడికి వెళ్ళారు? కృతజ్ఞత చెల్లించేదానికి రాలేదే అని ఎదురు చూశాడు ఆయన. సో దేవుడు చెప్పగానే చెబుతున్నాడు, ఒక రోజున శనివారాన్ని ప్రభు కొరకు మనము ప్రతిష్ఠిద్దాం. హల్లెలూయా. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మోగులు తీయుటయు, బాధించబడిన వాడిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు భీకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? దుర్మార్గుల చేత కట్టబడినటువంటి కట్లు తెగిపోతాయి, కాడిమాను మోకులు తీయబడతాయి, బాధించబడిన వారు విడిపించబడతారు, ప్రతి కాడి విరగొట్టబడుతుంది. మొదటగా నీ జీవితంలో ఉన్న కట్లు తెగిపోతాయి, నీకున్నటువంటి బంధకాలు తెగిపోతాయి, నీపైన మోపబడినటువంటి భారాలు తొలగిపోతాయి. ఏదైతే నీకు భారంగా ఉందో ఆ భారం తొలగిపోతుంది. ఎప్పుడు? ఉపవాసం ఉండి దేవుని ఆశ్రయించినప్పుడు, ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. దేవుడు ఉపవాసాన్ని దాని కొరకు ఏర్పరచుకున్నాడు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ డీల్ విత్ యువర్ సెల్ఫ్. మొట్టమొదటిగా నువ్వు ఫ్రీగా, నువ్వు స్వేచ్ఛను అనుభవించు, నువ్వు స్వాతంత్రాన్ని అనుభవించు. రెండవదిగా ఇతరులను విడిపించు. యేసు ప్రభుకు ఏ బంధకాలు లేవు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకో తెలుసా? పరిచర్య ముందు 40 రోజులు ఉపవాసం ఉండి రెడీ అయిపోయాడు. దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డాడు. పరిచర్య ప్రారంభించిన రోజు నుంచి అనేక మంది కట్లను తెంపేశాడు. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఒక నడుము వంగినటువంటి ఒక స్త్రీ ఉండేదంట సమాజ మందిరంలో. ఆమె దగ్గరికి వెళ్ళాడు ప్రభు. ఆమెను చూసి రమ్మన్నాడు, అమ్మా రా 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 రా
విడుదల పొందుకో అన్నాడు. విడుదల పొందుకో అన్నాడు. విడుదల పొందుకో అన్న వెంటనే ఆమె నడుము బాగైపోయి ఆమె చక్కగా నిల్చుని దేవుని మహిమపరిచిందంట. హల్లెలూయా. అప్పుడు ఎవడో కూడా నోరు బారేసుకుంటే ప్రభు అన్నాడు, సాతాను అబ్రాహాము కుమార్తె అయినటువంటి ఈమెను 18 సంవత్సరాలుగా సాతాను కట్టిపడేశాడు, రోగములు కట్టిపడేశాడు, కాబట్టి విశ్రాంతి దినమున నేను విడిపించాను అన్నాడు. హల్లెలూయా. కట్లు, రోగం అనేది ఒక కట్టు, షుగర్ అనేది ఒక బంధకం, హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక బంధకం, హైపర్ టెన్షన్ అనేది బంధకం, గుండె జబ్బు అన్నటువంటిది ఒక బంధకం, వ్యాధులు బంధకాలు, వంశపారంపర్యంగా వచ్చిన రోగాలు ఉంటాయి, బంధకాలు పోతాయి, అవి పోతాయి. ఉపవాస ప్రార్థన సరైన పద్ధతిలో చేస్తే నీ జీవితంలో ఏ బంధకాలు ఉండవు. నీ పైన ఎవడు కూడా ఏ కాడిని కూడా మోపలేడు, ఏ భారం కూడా నీ పైన నిలబడలేదు, ఏ దయ్యం కూడా నిన్ను బంధించలేదు. నో డీమన్ కెన్ బైండ్ యూ ఇన్ యువర్ లైఫ్ when you learn how to fast and pray in the presence of God. సరైన పద్ధతిలో, దైవికమైన పద్ధతిలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఈ విశ్వంలో ఎవరు కూడా నిన్ను బంధించలేరు, బంధకాలు తొలగిపోతాయి. నీవు ఇతరుల కొరకు ఉపవాసం ఉండడం కదా, ఇతరుల కోసం ఉపవాసం, ఇతరుల కోసం, ఇతరులను బాధించడం, ఇతరులను వేలు పెట్టి చూపడము, ఇతరులను నిందించడం కదా. ఒక సైడ్ ఇలా చేస్తుండే దేవుడు అంటే, అరే నాయన ఉపవాస ప్రార్థన నేను ఎందుకు ఏర్పరచానో తెలుసా, ఎందుకు నియమించాను తెలుసా, నీకు బంధకాలు ఉండకూడదు, నీ ప్రక్కన వారికి బంధకాలు ఉండకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి దురలవాట్లకు లోన్ అయిపోయి ఉంటాడు, ఉపవాస దినం కూర్చొని వెళితే వాడిట్టటోడు, ఈడిట్టటోడు, ఆమె ఇట్టాడు, దీమి ఇట్టాడు అంటే దేవుడు అసహించుకుంటాడు. నీ పని ఏంటి? ఉపవాసం ఉండగలుగుతున్నావు, దేవుని స్తుతించు, చాలా మంచిది. కానీ నీ పని ఏంటి? వారు కట్లలో ఉన్నారు, వారు బంధకాల్లో ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయ వారి కొరకు. క్రైస్తవునికి ఇతరులను విమర్శించే అర్హత లేదు. క్రైస్తవులకు ఇతరులను విమర్శించే అర్హత లేదు. ఈవెన్ రాజకీయ నాయకులను కూడా ఒక్క మాట కూడా మనం అనకూడదు. మనకు వాతలు పెడతాడు దేవుడు రాజకీయ నాయకులు ఏమన్నా అంటే, ప్రభుత్వాలను ఏమన్నా అంటే మనకు వాతలు పెడతాడు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా. ఎందుకో తెలుసా? ప్రభుత్వాలు ఇలా ఎందుకున్నాయో తెలుసా? నువ్వు సరిగా లేవంటాడు దేవుడు. తన పేరు పెట్టబడినటువంటి జనులంట తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి చెడు నడతను వదిలిపెట్టి దేవుని వెతికితే వారి యొక్క ఊరును, వీధిని, ఇంటిని, రాష్ట్రాన్ని కాదు వారి దేశాన్నే బాగు చేస్తానన్నాడు. ప్రాబ్లం ఎక్కడుంది ఇప్పుడు? రూట్స్ ఎక్కడున్నాయి? రూట్స్ క్రైస్తవులో ఉంది, దేవుని పిల్లల్లో ఉంది, దేవుని పిల్లల్లో ఉంది. ఉప్పే సారం లేదు, దీపమే నూనె లేదు, ఒత్తుంది ఒకటి, నూనె లేదు లోపల, ఏం ప్రయోజనం? వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆర్ పర్మిషన్ టు క్రిటిసైజ్ ఎనీ పర్సన్. ఇప్పుడు నా కోసం నువ్వు విజ్ఞాపన చేస్తుంటే నన్ను నువ్వు విమర్శించలేవు. విమర్శించగలవా? నేను ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నేను విమర్శించగలనా? నో, ఇంపాసిబుల్. ట్రై చేయండి, కావాలంటే ట్రై చేయండి, ట్రై చేయండి. ఇఫ్ యూ ప్రే ఫర్ సంబడి who is in trouble in a problem, you cannot criticize any person. సో కాబట్టి ఇతరులను మనం విడిపించాలి. నువ్వు బలవంతుడు కదా, వాళ్ళకు ఉన్న అలవాట్లు నీకు లేవు, కాబట్టి వారిపైన నిన్ను హెచ్చించుకోవడం కాదు, కానీ నీలాగా వారు మారినట్లుగా వారి కొరకు నీవు ఉపవాసం ఉంటూ. నా గురించి నిజంగా చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన, నాకు వారు ఎవరో తెలియదు, కానీ వారు నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నాకు తెలియకుండానే నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక, ప్రజల యొక్క ఉపవాస ప్రార్థనలు లేకుంటే నేను అసలు ఈ భూమి మీద ఉండేవానే కాదు, ఎప్పుడూ వెళ్ళిపోయినవాడిని, ఉండేవానే కాదు. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే నంబర్ 1 ఆయన ప్రేమ, ఆయన కృప. రెండవది పరిశుద్ధుల ఉపవాస, స్వార్థం లేనటువంటి ప్రార్థనలు, స్వార్థం లేనటువంటి ప్రార్థనలు. హల్లెలూయా. ఇతరుల కోసం ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే దేవునికి అది ఇష్టం అంట, ఇష్టం అంట. ఎవరి మీద నీకు కోపం వస్తుందా? విమర్శించాలని నీకు ప్రేరేపణ కలుగుతుందా? కాబట్టి అది మంచి సైన్ ఏమిటో తెలుసా? గో అండ్ ప్రే ఫర్ దేమ్. హల్లెలూయా. జగన్ గారు నచ్చలేదా? ప్రే ఫర్ దేమ్. నీకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్న ఇష్టమైనా కూడా ఏమండి, ఎవరిని విమర్శించద్దు, ఇతరుల కోసం ప్రార్థన చేయి. ఎవరు మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలరో ప్రభువా, ఎవరు సువార్తకు సహకరించగలరో అయ్యా వారిని సీఎంని చేయండి అని ప్రార్థన చేయి. మంచి ప్రభుత్వాన్ని ఎవరు ఇవ్వగలరో వారికి సహాయం చేయండి అయ్యా, వారిని మలచండి అయ్యా, ఈ టైంలో వారిని మలచండి అయ్యా. క్రిస్టియన్స్ షుడ్ టాక్ డిఫరెంట్లీ అబౌట్ ద పొలిటీషియన్స్.
క్రైస్తవులు రాజకీయ నాయకుల గురించి లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడకూడదండి. యూ ప్రే ఫర్ దెమ్, డోంట్ క్రిటిసైజ్, ప్రే ఫర్ దెమ్. ఒక లీడర్ అనేవాడు కొంతమందిని ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉన్నారంటే వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. యూ ప్రే ఫర్ దెమ్, యూ ప్రే ఫర్ దెమ్, యూ ప్రే ఫర్ దెమ్. అది మీకే మనకే మేలు కలుగుతుంది. విమర్శించే పని దేవుడు మనకి ఇవ్వలేదు. మనల్ని మనం విమర్శించుకునేట్లా మనం తీర్పులోనికి రాము. 7-8 నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం నుంచి దేవుడు అసలు పట్టించుకోవడం అనుకుంటారు కొంతమంది. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంది. హల్లెలూయా. ఏంటో తెలుసా? ప్రజలకు సహాయం చేయడం. ఇక్కడ కొంతమంది ఎలా చెప్తారంటే, నీవు ఒకరోజు ఉపవాసం ఉన్నావు అనుకోండి, ఏమండి మీరు ఒకరోజు ఉపవాసం ఉంటే ఎంత మిగులుతుంది మీకు డబ్బులు? అందాజుగా లెక్కచారం వేసుకోండి. 10 రూపాయల 100, ఈ రోజులో 100 రూపాయలు ఏమొస్తుంది? మనం చూశాను జొమాటోలో మటన్ బిర్యానీ తెప్పించుకుందామంటే 300 అంట. దానిలో 4 ముక్కలు కూడా లేవు. అందుకే ఇట్లా కాదని చెప్పేసి నేనే 1/2 కేజీ మటన్ తెప్పించుకొని బ్రహ్మాండంగా చేసుకొని తిన్నా. అత్యంత రుచికరంగా చేసుకొని తిన్నాను. ఒక 1/2 కేజీ మటన్ 4 రోజులు తిన్నా. 1/2 కేజీ మటన్ ఇంతకు మునుపు ఒక్కటి పూటకి అయిపోతుంది. ఎన్ని కోళ్ళు తిన్నానో నేను. నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు నేను మా అన్న, మా పెదనాన్న కొడుకున్నాడు, మా అన్న, మేము ఇద్దరం రోజు మాట్లాడుకొని, అన్న చిన్న చిన్న ముక్కలు ఏందన్నా తిన్నాం, అట్లా కాదన్నా, కోడిని తిందామన్నా మనం. లిటరల్గా అండి, కోడిని ముక్కలు చేయకుండా కోడిని అలాగే కాల్చేసి కోడిని నెయ్యిలో ఏమండి వేయించి ఉడకబెట్టి కోడిని 2 భాగాలు చేసుకొని ఒక భాగం నేను, ఇంకో భాగం మా అన్న తిన్నారు. కోడిని 1/2 కేజీ మటన్ తెప్పించుకొని 4 రోజులు తిన్నాను. 4 రోజులు 5 రోజులు తిన్నట్లున్నాను అనమాట. నా బాడీకి అర్థమైపోయింది, అబ్బో మాస్టర్ మారిపోయినాడు, మాస్టర్ ఇప్పుడు మన మాట వినే రకంగా లేడు, అయినా నేను అడిగినా కూడా పెట్టాడు అన్నట్లేదు. సో ఒకరోజు ఇంటికి 10 భోజనం మానుకుంటే ఎంత డబ్బు మిగులుతుంది? ఆ డబ్బుని ఎత్తిపెట్టి, యేసయ్యా ఇదిగో నేను ఉపవాసం ఉండడం వలన ఇంత మిగిలింది, కాబట్టి ఈ రోజుకు మిగిలినటువంటి డబ్బు నేను బీదలకైనా ఇస్తా, ఎవరికైనా ఇవ్వమంటే చెప్పయ్యా ఇస్తాను, లేకపోతే నీ రాజ్యంలో నేను విత్తుతాను కదా. ఎవరైనా నీ చుట్టూ వస్త్రహీనులు ఉంటే బట్టలు ఇస్తాను, అవసరతలు ఉంటే వారికి సహాయం చేస్తాను. లేదు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను మనుషుల గురించి పట్టించుకోను అట్లంటే ఎత్తిపోతల బతకాలే. దావీదు దేవుడు నాకు చెప్పాడు, వెళ్ళి అమాలేకులు మొత్తం దోచుకోమన్నాడు అని చెప్పేసి, వాడు ఐగుప్తుడు ఉన్నాడంటే వాడు సావనిలే వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటే, నీ చుట్టూ అవసరతలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు అనుమతించి ఉంటాడు. కొంతమంది అంట వారు తెలియకనే దేవదూతలకు అన్నం పెట్టారంట, దేవదూతలను ఇంటికి రానిచ్చుకున్నారంట. మనుషులాగానే వచ్చారు, మాయమైపోయారు వెంటనే. ఒక దైవజనుడు చెప్పాడు ఒకసారి అంటే, ఆయనకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి లాడ్జ్లో, ఐ థింక్ నెల్లూరు ప్రాంతంలో ఒక లాడ్జ్లో ఉన్నాడట. ఆయన ప్రార్థన కూడికలో ఉన్నాడు, లాడ్జ్లో ఉన్నాడట. ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక ఈఎంఐ కట్టాలంట. ఈఎంఐ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కారు మరి ఏమిటో తెలియదు, ఆ లోన్ కట్టే అవసరం ఉంది, అమౌంట్ లేదంట ఆయన దగ్గర. సో ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలో ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతుంటే ఒక వ్యక్తి వచ్చి సాయంత్రం తలుపు తట్టాడంట. ఏంటబ్బా ఎవరు? నేను గొప్ప దైవజనుని, ఎవరైనా కూడా పర్మిషన్ తీసుకుని వస్తాను నా దగ్గరికి, ఏంటి బెల్లు కొడుతున్నాడు ఎవరైనా అని చెప్పేసి అంటే తెలిస్తే కొత్త వ్యక్తి అంట, ఎవరో కొత్త వ్యక్తి అంట. ఇదో దయచేసి ఈ కవర్ మీరు తీసుకోండి, కవర్ మీరు తీసుకొని ఒక కవర్ ఇచ్చాడంట. ఒక కవర్ ఇచ్చేసి ఆయన జస్ట్ చూస్తుండగానే 4 అడుగులు వెళ్తున్నాయని మాయమైపోయాడట. చూస్తుండగానే ఆయన మాయమయ్యాడు, కానీ కవర్ మాయం కాల. అదేదో పాతకాలం ఎప్పుడో సినిమా చూశాను అనమాట. వాడు బంగారు ఇచ్చింటాడు, వాడు మాయమైపోయింటాడు, బంగారు రాళ్ళుగా మారిపోయింటుంది అనమాట. కవర్లో డబ్బు చూస్తే ఎగ్జాక్ట్గా ఎంత ఈఎంఐ కట్టలో అంత ఉంది. ఎవరు? దేవదూత వచ్చి పరిచర్య చేసి వెళ్ళిపోయాడు. ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకుంటే దేవదూతలు నీ దగ్గరకు వచ్చి పరిచర్య చేస్తారు, గుర్తుపెట్టుకో.
యేసుక్రీస్తు ప్రభు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయుచుండిరి. లోకానికేమో ఒక్కడే, లోకం దృష్టిలో యేసు ప్రభు ఒక్కడే అరణ్యంలో ఎంత ఒంటరివాడు, అరణ్యంలో ఒంటరి దాన్ని ఒంటరి వాడిని అని అందరికి అనుకుంటారు. కానీ యేసు ప్రభుకు అరణ్యంలో సందడి. ఇన్ ద విల్డర్నెస్ జీసస్ వాజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఏంజల్స్. మనుషులకు దూరంగా ఉన్నాడు, కానీ యేసు ప్రభు చుట్టూ దేవదూతలు ఉన్నారు. దయ్యాలే కాదు, అందరికీ తెలిసేది ఏంటంటే అరణ్యము సాతాను శోధన, ఇదే తెలుసు. అరణ్యము సాతాను శోధన తినలే, ఇదే తెలుసు. దేవదూతలు ఉన్నారండి. దేవదూతలు యేసు ప్రభుకు పరిచర్య చేసుకుంటూ ఉన్నారు. జీసస్ వాజ్ నాట్ అలోన్ దేర్, ద హోలీ స్పిరిట్ వాజ్ దేర్, ద ఏంజల్స్ వర్ దేర్. చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ అలోన్. దేవుని యొక్క బిడ్డ, నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరితనం నీకు ఉండదు. మనుషులు నీ ప్రక్కన లేనంత మాత్రం నువ్వు ఒంటరి వాడవు కావు, ఒంటరి దానివి కావు. నీతో, నీలో, నీ పైన దేవుడు ఉన్నాడు. నీ చుట్టూ దేవుని చేత నియమించబడినటువంటి దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. సో కాబట్టి నీ సర్కిల్లో నీ చుట్టూ ఎవరైనా అవసరతలో ఉంటే ఉపవాస దినమని ఏమన్నా ముఖం ఇట్లా తిప్పుకొని పోవద్దు. నీ రక్త సంబంధికులకు వారు అవసరతలో ఉన్నప్పుడు, నీ శత్రువులైనా కూడా నిన్ను వచ్చి అడిగినప్పుడు, యు హెల్ప్ దెమ్, బ్లెస్ దెమ్. అంటే దేవుని హృదయం చూడండి. యు లవ్ ద నైబర్స్. అసలైన సూత్రం మర్చిపోయి ఎన్ని ఆచారాలు చేస్తే ఏం ప్రయోజనం అంటున్నాడు దేవుడు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. అది చేయకుండా నీ ఉపవాసం ఉన్నా కడుపు కాల్చుకున్నా, దేవా నాకు జవాబు అంటే దేవుడు అటువంటి ఉపవాసాన్ని దేవుడు అనుకూలమైన ఉపవాసంగా చూడు. లెట్ us హెల్ప్ ద పీపుల్. దానిలో ఉన్నటువంటి తృప్తి ఇంకొకటి లేదు. నేను పలానా వాళ్ళకు సాయం చేశాను, వాళ్ళు ఇట్లా అయిపోయారు. అలాగని ఇతరుల చెడుతనాన్ని బట్టి నీ యొక్క దారలత్వాన్ని నువ్వు ఆపుకోవద్దు. ఎక్స్పెక్ట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి బహుమానం పొందుకో, దేవుడు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక మంచి కార్యాన్ని స్థిరంగా చేయడం అన్నటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. అరణ్యంలో యేసుప్రభు ఒక్కడున్నాడు, కానీ యేసుప్రభు చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఉపవాస దినాన్ని ప్రియులారా ఘనముగా మనము ఆచరిద్దాం. ఘనముగా లెట్ us love God, let us love the people, let us not trouble the people, let us not hurt the people. ప్రజలను బాధ పెట్టకూడదు, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలు మంచి వాళ్ళు కాకుండా వారి గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు, వారి గురించి చెడు ప్రచారాలు చేయకూడదు. ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి ఉపవాసాలు దేవుని యొక్క సన్నిధికి చేరుతాయి. దేవుని హృదయాన్ని తాకాయి అంటే దేవుని నుంచి బహుమానము ఖచ్చితంగా వచ్చి నీ ఓడిలోనికి వచ్చి వాలుతుంది. హల్లెలూయా. మొన్నటి దినం దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. ఐ థింక్ అనంతపురంలో చెప్పినట్లున్నాను. చాలామందికి ఫోన్ చేసి చెప్పారు. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ లాస్ట్ సండే ఆ అనంతపురం వర్తమానం చాలామంది, నాకు ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది చేసి చెప్పారు. ఒకటే చెప్పారు వాళ్ళకి, మేము ఇంతవరకు మీరు చెప్పిన ప్రసంగాలు, ఇటువంటి ప్రసంగం మేము ఇంతవరకు వినలేదు, ఇటువంటి అభిషేకం ఉన్న ప్రసంగం వినలేదన్నారు. మీరు అంటే నా ప్రసంగాలు నాతోనే పోల్చుకున్నారు అనమాట. పోల్చుకొని చెప్పారు. నేను కూడా విన్నాను, మళ్ళీ విన్నాను. నాకు కూడా అనిపించింది నూరంతల పంట గురించి దేవుడు అభిషేకించి దేవుడు ఇచ్చినటువంటి వాక్కులు. హల్లెలూయా. ప్రభు ఒక చిన్న విషయాన్ని నాకు బయలుపరిచాడు. ఇవ్వడము మనము చేత్తో ఇస్తాం, దేవుడు మనము ఒడిలోకి వేస్తాడు. హల్లెలూయా. ఒడిలోకి వేస్తాడు. ఒడిలోకి ఎందుకు వేస్తాడు? చేతులు సరిపోవు గనక ఒడిసిపట్టు అంటాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అ రివార్డర్. ఒక సరియైన ఆలోచన విధానంతో, సరైన విశ్వాసంతో దేవునికి కానుకలిస్తే 100 పంట తథ్యము. 100 పంట తథ్యము. పరిచర్యలో 100 పంట పని చేస్తూ ఉంది. హల్లెలూయా. 100 పంట పని చేస్తుంది. ఐ రిక్వెస్ట్ నో వన్ టు మిస్ దిస్ టీచింగ్ ఆర్ దిస్ హార్వెస్ట్. ఈ సీజన్ ఇది స్టార్ట్ అయింది, ఇది కంటిన్యూ అవుతుంది, అంతే. ఇది కంటిన్యూ అవుతుంది. 100 పంట వినండి. మీకు 100 ఫలం కావాలంటే బాగా వినండి. ఎక్కువ సార్లు
మీరు వినండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక.